అంటే ఈ తులసి అనేది యాంటీబయాటిక్‌గా గూడా మనకు సైన్స్ ప్రకారంగా చెప్పబడుతూ ఉంది. గురుగారు మన్నించండి కాల్ చూద్దాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? మా ఆయన గురించి తెలుసుకోవాలండి. నా పేరు సుజాత. ఓకే అండి. సుజాత గారు మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 మే 23 అండి. 5వ నెల 23వ తారీఖు. ఓకే అండి. 5వ నెల 23వ తారీఖు 1984 అండి? అవునండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ టైంకి పుట్టారండి? ఉదయం 8 నుంచి 8:30 లోపు మధ్యలో అండి. 8 నుంచి 8:30 ఉదయం. ఎగ్జాక్ట్ గా 8:20 అని చెప్తున్నారు మా ఆయన. ఓకే అండి. 8:20 ఉదయం. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ లోనే అండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే 8 మంత్స్ నుంచి జాబ్ కి ఏం వెళ్ళట్లేదండి. ఇంట్లోనే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ జాబ్ దొరకట్లేదు ఆయనకి. ఎన్నికే బట్టి ఎందుకు అలా అయితే తెలుసుకోవడానికి ఆయన జాతకం. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. హలో నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. మా ఆయన గురించి తెలుసుకోవాలని. ఓకే అమ్మా. మిథున లగ్నం కుంభరాశి అయింది. శతభిష నక్షత్రం 2వ పాదం అమ్మా. ఇతడి జాతక ప్రకారంగా లెక్క వేసుకుంటే గురుడు అంత యోగంగా లేడమ్మా. కుజ శనులు కలిసి ఉన్నారు. అంతేకాకుండా రాహువు సూర్యుడు కలిసి ఉన్నారు. అందుకని ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటూ ఉంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా సూర్యుడికి సూర్య నమస్కారాలు అటువంటివి కనుక బ్రాహ్మణుడి ద్వారా చేయించుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గురుడు ఈయనని దత్తాత్రేయ పారాయణం చేస్తూ ఉండమని చెప్పండి. తప్పకుండా ఇతడు అనుకున్న పొజిషన్కి ఇతను వెళ్ళి జాబ్లో స్థిరపడి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు తప్పనిసరి. ఆరోగ్యానికి సంబంధించి సూర్యుడికి సంబంధించి చేసుకోమనండి. దత్తాత్రేయ పారాయణము దత్త దర్శనము ఇటువంటివి చేసుకుంటూ ఉంటే గురుబలం పెరిగి ఇతడు అనుకున్న స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉద్యోగం ఏం రాదా? ఈ మధ్యలో ఉద్యోగం అంటే ప్రయత్నాలు చెయ్యమనండి. ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పలేము ఇతడు జాతకరీత్యా. ఈ పరిహారాలు చేసుకున్న తర్వాతనే ఇతను చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గురుగారితో పూర్తిగా జాతకం చెప్పించుకోవాలనుకుంటే మా సిటీ విజన్ స్క్రీన్ పైన గురుగారి నెంబర్ స్క్రోల్ అవుతుంది.